ఉంటుంది. సార్ ఆప్షనల్గా పెట్టినరు అంటేనే ఉద్యోగి ఇష్టానికి ఉద్యోగి నిర్ణయానికి విలువిస్తున్నట్లే కదా. అంటే ఉద్యోగుల్ని ఒక సందిగ్ధంలో పడవేస్తున్నట్టు కొందరికి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను 1990లో ఈ ఒక గురుకుల సొసైటీలో జాయిన్ అయినప్పుడు మాకెవరికి పెన్షన్ లేదు. ఓకే. అంటే చిన్న ఏజ్లో వచ్చినాం కాబట్టి అప్పుడు ఎట్లుండే అంటే పెన్షన్ అనేటటువంటిది పెద్ద విలువైనటువంటి అంశం అనిపించదు, పెద్ద దాని మీద ఆలోచన కూడా ఉండదు. కానీ ఒక 4-5 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు మేము పెన్షన్ల కోసం పోరాటం చేసి పెన్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగికి ఏది బెనిఫిట్ అనేటటువంటిది క్లారిటీ లేదు. ఇప్పుడు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒకసారి ఉన్నట్టుండి సడన్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, ఒకసారి పూర్తిగా డమాలో ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో 2 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. మీరు దీంట్లో అయితే గ్యారెంటెడ్ ఉంటున్నారు, దాంట్లో అయితే గ్యారెంటీ లేదంటున్నారు, ఒప్పుకుంటాం. కానీ ఎంప్లాయీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎంప్లాయీ యొక్క బాధ్యత రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం అంది కాబట్టి ప్రభుత్వమే ఒక స్థిర నిర్ణయం తీసుకొని ఎంప్లాయీకి ఏది మంచిది, రిటైర్ అయిన తర్వాత అతని లైఫ్ సాఫీగా జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలి. అట్లా కాకుండా ఆప్షన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఎంప్లాయీని ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడమే, ఎంప్లాయీని సందిగ్ధంలో ఉంచటమే అంటున్నారు కదా. మరి రాష్ట్రాలకి ఒక ఫిక్స్ విధానము అంటే తప్పకుండా అమలు చేయాలి, ఇదే పెన్షన్ స్కీమ్ని మనం ఫాలో అవ్వాలి అని ఉంటుందా, లేకపోతే రాష్ట్రాలకి నిజంగా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా సార్? సొంత నిర్ణయాలు తీసుకునే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు 2 విధాలుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఏ ఉద్యోగికి ఆ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అనేటటువంటి ఆ రాష్ట్రాల మీద ఆధారపడి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 1986 పెన్షన్ రూల్స్ అనేటటువంటి ఉంటాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఇచ్చేటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అన్ని కూడా ఆ రూల్స్ ప్రకారమే ఉంటాయి. దాన్ని ఇప్పుడు మనం కూడా అమలు చేస్తున్నాం, అదే కంటిన్యూ చేస్తాం. అంటే 2004 బిఫోర్ అపాయింట్ అయినటువంటి వాళ్ళ గురించి నేను. ఓకే సార్, మీ అభిప్రాయం ప్రకారం మీకు కరెక్ట్ అనిపించిన పెన్షన్ స్కీమ్ మూడిట్లో ఏంటి సార్? మూడిట్లో కాంట్రిబ్యూషన్ లేకపోవడం, స్థిరమైనటువంటి ఇన్కమ్ ఉండడము, తర్వాత ఎంత బెనిఫిట్ వస్తుందనే బెనిఫిట్ కాదు ఎంత సౌలభ్యం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరైనా ఓపీఎస్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అది అయ్యే అవకాశం ఉందా సార్? ఓపీఎస్ని అమలు చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వరకు, మీరు గవర్నమెంట్ వరకు అయితే దృష్టిలో పెట్టిన సంగతి నిజం. సో మీరు ఫైట్ చేస్తున్నారు ఒక రకంగా, దీంతో పాటు టీచర్ల చాలా సమస్యల మీద. ఇది అవుతుంది అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎన్నో మార్పులు వచ్చినాయి. ఒకటి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు కానీ రాజ్యాంగం కల్పించిన ఒక సౌలభ్యం ఏంటంటే ఏదైనా మార్చుకునేటువంటి సౌకర్యం అనేటువంటిది మన దగ్గర ఉంది. ఇది బలవంతంగా ఎంప్లాయీకి, ఇప్పుడు ఈవెన్ ఇది ఎంప్లాయర్ అయినటువంటి ప్రభుత్వానికి కూడా బర్డనే. ఎందుకంటే ఎప్పుడో వచ్చేటటువంటి దాన్ని ఆలోచించి ఈరోజు పెన్షన్స్ బర్డన్ అంటున్నారు, కానీ ప్రతి నెల కూడా వాళ్ళు దాని మీద కొన్ని 100 కోట్లు వాళ్ళు దాంట్లో కంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు దీని నుంచి ఓపీఎస్కి వస్తే కొన్ని సంవత్సరాల్లో వాళ్ళకు ఒక రకమైనటువంటి సౌలభ్యం వస్తుంది. 2 లక్షల మందికి వారు ఇచ్చేటటువంటి 10% తోడు 14% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని అంటే, కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే, అది ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద కూడా రాను బర్డన్ ఇప్పుడు తగ్గుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తుంది మా దగ్గర ఆర్థిక వనరులు లేవని. అటువంటిప్పుడు ఓపీఎస్ కిందకి వచ్చినట్టయితే ఇన్ని లక్షల మందికి ఇచ్చేటటువంటి కంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఒక రకంగా సేవింగ్ అవుతుంది. ఎప్పుడో ఫ్యూచర్ 20 రోజులు, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఈ రోజు ఉన్నటువంటి దాని నుంచి బయటపడడం మంచిది. కాబట్టి ఓపీఎస్లకు రావాలి, వస్తేనే మంచిది అనేటటువంటిది నిశ్చితంగా నేను చెప్పేటటువంటి అభిప్రాయం. ఓకే, చాలా మంది అభిప్రాయం కూడా అదే సార్. ఇంకా దీంతో పాటు 317 జీవోకు సంబంధించి కూడా ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినరు, అలాగే మీ హెల్త్ కార్డ్స్కి సంబంధించి. సో వీటన్నింటి పరిష్కారం మీ ఫైట్ కరెక్ట్ లేదు కాబట్టే, మీరు ధర్నాలు అంటున్నారు, బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు కాబట్టే ఇప్పటివరకు ఫలితం తేలట్లేదు. అదర్వైజ్ మీరే టీచర్ల యూనియన్లు కానీ ఈ సంఘాలు కానీ గట్టిగా ఉంటే ఈ పాటికి మీకు రావాల్సినవి మీకు దక్కాల్సినవి ఎప్పుడో వచ్చేవి అన్న వాదన మీ ఉద్యోగుల్లోనే ఉంది. దీనికి కారణం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటిది ఈ ఇష్యూ పైన? ఇది 2 విధాలుగా చూడొచ్చండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉద్యమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైనటువంటి సంఘాలు పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజు ఒక పిలుపు అనేటటువంటిది ఇస్తే అవసరం అనుకుంటే 23 జిల్లాలు ఉన్నటువంటి ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో కదిలి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఇప్పుడేదో కొద్ది ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క సంఘం కూడా, అది పెద్ద సంఘం కావచ్చు చిన్న సంఘం కావచ్చు, ఆ రకమైనటువంటి అణిచివేత ధోరణికి
పూర్తి స్థాయిలో పోయే వరకు ఒక రకం భయాందోళన కంటే ముఖ్యంగా చేసే సక్సెస్ అవుతామా లేదా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఎంప్లాయీ బయటికి రాకపోవడం, అట్ ది సేమ్ టైం యూనియన్ లీడర్స్ కూడా నిర్ణయాలు అనేటటువంటి స్థిరంగా తీసుకోకపోవడం వల్ల మీరు అనేది కరెక్టే. ఉద్యమం అనేటటువంటిది పూర్తి స్థాయిలో అట్లా ముందుకు పోతున్నారు, ఒక స్టెప్ తర్వాత 2 స్టెప్పులు వెనక్కి రావడం అనేటటువంటిది ఆలోచించి చేస్తుండొచ్చు. దాన్ని నేను పూర్తి స్థాయిలో తప్పు పట్టలేకపోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం సార్, మీలాంటి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జరగని స్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వంతో. ఇంతకుముందు గత 10 ఏళ్లలో ఈ పరిస్థితి కూడా లేదు. చర్చలకు పిలిచిన దాఖలాలు కానీ, కూర్చోబెట్టి మా సమస్యల్ని విన్న దాఖలాలు కానీ తక్కువే. ఇప్పుడు జరుగుతున్నా కూడా నిజానికి అందాల్సిన ప్రతిఫలం అయితే దొరుకుతలేదు అని అంటున్నారు. దీనిపై ఏమంటారు? ఇక్కడ ఈ మధ్య కాలంలోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటటువంటిది ఒక జీవో వచ్చింది. అవును. ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు ఉద్యమాలు బలంగా చేయడానికి కానీ లేకపోతే నాయకుల వెంబడి ఉద్యోగులు ఉపాధ్యాయులు రావడానికి కారణం ఏంటంటే ఈ చర్చలు అనేటటువంటివి ఒకప్పుడు చాలా చాలా గట్టిగా జరిగేటటువంటి, ప్రతి 3 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారి యొక్క నాయకత్వంలో చర్చలు జరిగిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ అది రాను ఏమైపోయిందంటే ఒక 10 సంవత్సరాలుగా చర్చలే లేకుండా అయిపోయింది. మాకు తెలుసు మొత్తం మేమే చేస్తాం అనేటటువంటి ధోరణిలో ప్రభుత్వ అధికారులు ఉండడం, వాళ్ళ దగ్గరికి ఎన్ని పోయినా కూడా సాల్వ్ అవుతలేవు అనేటటువంటి ఆలోచనతో కొన్ని సంఘాలు అనేటటువంటి పనిచేయడం వల్ల ఒక ఉద్యమాలు అనేటటువంటివి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నాయకుడు ప్రభుత్వంతో చర్చిస్తున్నాడు అన్నప్పుడు అతని ఎంబడి ఖచ్చితంగా క్యాడర్ ఉంటుంది. క్యాడర్ ఎంబడి ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా నాయకుని కూడా ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అనుకున్నాం. ఒక్కొక్క అంశం తీసుకుందాం. ప్రతి దానికి కూడా ఆర్థికపరమైన అంశం కింద ప్రభుత్వం ముడివేస్తుంది. ఆర్థికేతర అంశాలు చాలా ఉన్నాయి, ఇంటర్నల్ సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయి. అటువంటి సర్వీస్ మ్యాటర్స్ మీద కనీసం మాట్లాడట్లేదు. ఇంకా గురుకులాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. 5 గురుకులాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 5 అంటే 1024 గురుకులాలు 5 సొసైటీల కింద ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క రకమైనటువంటి అధికారం ఉంటారు. ఒకరికి ఐఏఎస్ ఉంటారు, ఒకరికి ఐఎఫ్ఎస్ ఉంటారు, ఒకరికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఉంటారు, రకరకాలు ఉంటారు. సో వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ అనుకోండి, వారికి ఉన్నటువంటి అవగాహన అనుకోండి, విద్యాసంస్థల మీద ప్రయోగాలు చేస్తుంటారు. బేసికల్గా అన్ని గురుకులాలు కూడా ఏదైనా విద్యనిచ్చేటటువంటివే, ఏది ప్రభుత్వంతో నడిచేటటువంటివే, ఏది సపరేట్గా గ్రాంట్ ఇన్ ఎయిడ్ బయట నుంచి వచ్చేది కాదు. సో అటువంటిప్పుడు ఈ 1024 గురుకులాలు ఏవైతున్నాయో అన్నిటినీ ఒకటే గొడుగు కిందికి తెచ్చి ఒక కామన్ డైరెక్టరేట్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నట్టయితే ఇట్లాంటి సమస్యలు రావు. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరిష్కారం సమయం అనేటటువంటి పట్టొచ్చు. కానీ ప్రతిదీ ఆర్థికంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము చర్చించము, ఆర్థికము లేవు, మా దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి వచ్చే వరకు ఒక నిర్లిప్తత అనేటటువంటి పెద్ద ఎత్తున జరుగుతుంది. సో దాని పరిష్కారం ఓవరాల్గా సంఘాల మీద ఇప్పుడున్న మెయిన్ ప్రధాన సంఘాలు ఏవైతే ఉన్నాయో మీ యూనియన్ రిలేటెడ్ వాటి మీద అయితే ఉద్యోగులకు నమ్మకం పోతోంది అనేది అయితే ఓపెన్గా జరుగుతున్న చర్చ. మీరేం చెప్తారు? ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు 2-3 ఉన్నాయండి. ఒకటి 317 ఒకటి ఉంది. అది నిరంతరం రగులుతుంది. ఓకే. అది నిరంతరం రగలడానికి కారణం ఏంటంటే ఆ రోజు దాన్ని వ్యతిరేకించకుండా సపోర్ట్ చేసినటువంటి సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళు ఇప్పుడు వెనుకం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని ఓపెన్గా చెప్పుకోవచ్చు, కొన్ని ప్రధానమైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పట్టణాలకు వచ్చేసిండ్రు 317 అడ్వాంటేజ్గా తీసుకొని సీనియర్స్ అని చెప్పి. సో రిమోట్ ఏరియాలో జూనియర్స్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు స్థానికత కోల్పోయింది. అదొక ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్య మీద చర్చించడానికి కొంతమంది నాయకులకు ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఎక్కడ తిరగదోడాల్సి వస్తుందనో ఏంటో ఆలోచనలు తెలియదు. అని ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే అదొక ప్రధానమైన సమస్యకు సొల్యూషన్ రాకపోవడం. ఇది ఇప్పుడు సిపిఎస్ అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్య. 2 లక్షల మంది ఉపాధ్యాయులు రేపు తమ భవిష్యత్తు ఏంటి అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నారు అని అంటే అది ఒక రకమైనటువంటి నాయకుల మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి. అంటే వీళ్ళు ఎంబడిపోయి ఏం లాభం, వీళ్ళ వల్లనే మాకు నష్టం వచ్చింది అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి కొంతమందిలో ఖచ్చితంగా కొత్త వారులు వస్తుంటుంది. కాబట్టి వీరిని కాదని మనం సపరేట్గా ఉద్యమాలు చేయాలి. అందుకే 317కు సపరేట్ సంఘం ఏర్పాటైంది. అదేవిధంగా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి సపరేట్ అయినరు. వారి యొక్క ఉద్యమాలు కానీ వారి యొక్క కార్యక్రమాలు కానీ ఈ ప్రధానమైనటువంటి సంఘాలతోటి అనుబంధంగా జరగట్లేదు. ప్రధాన సంఘాలు ఇచ్చేటటువంటి డిమాండ్లు అదొక డిమాండ్ కింద వస్తుంది తప్ప అది మేము టేకప్ చేస్తాం అనేటటువంటి ధైర్యం వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు.
అట్ ది సేమ్ టైం క్యాడర్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో పడిపోతుంది.